నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ అన్నీ ఎండిపోయింది, ఫారెస్ట్ ఏం లేదు. లారీ చూడండి ఎంత స్లో ఎక్కుతుందో. ఆడ లారీలు ట్రాఫిక్ అయిపోతే ఇక్కడ దున్నపోతులు ట్రాఫిక్. ఏందిరయ్యా ఇన్ని ట్రాఫిక్లా? ఇప్పుడే ఫ్రెష్గా యాక్సిడెంట్ అయినట్లుంది, భారీ గుద్దినాడు, దీనివల్ల ట్రాఫిక్ జాము. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు సురేష్ యాదవ్ ది బైక్ వల్గాస్. అందరూ ఎలా ఉన్నారో? హ్యాపీ, అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కర్నూల్లో ఉన్నా ప్రజెంట్. కర్నూల్లో ఎందుకు ఉన్నానంటే, ఇప్పుడు నేను మాట్లాడుతున్నా కదా, ఒక ఇంటి ముందర ఈ ఇల్లు వచ్చేసి నిన్న ఓపెనింగ్, మా ఫ్యామిలీ ఈవెంట్ అటెంప్ట్ అయ్యి ఇలాగని శ్రీశైలం బయలుదేరుతున్నా. ఇప్పుడు మన రైడ్ ప్లాన్ వచ్చేసి ఈరోజు వచ్చేసి శ్రీశైలము. ఇంకా ఒకసారి ఇల్లు చూపిస్తా. ఈ ఇంటి ఓపెనింగ్కే మేము వచ్చినది. ఇది వచ్చేసి మా బాబాయ్ ఇల్లు, ఇది వచ్చేసి మా మామూలు ఇల్లు. నిన్న మా ఫ్యామిలీ ఈవెంట్ ఉంటే ఇక్కడికి వచ్చేసిన. ఇక్కడ నుంచి శ్రీశైలం వచ్చేసి 180 కిలోమీటర్స్ ఉంది. ఇంకా లేట్ చేయకుండా మన గోప్రోలో కలుసు. గైస్, కొత్తగా ఓపెన్ అయిన ఇల్లు వచ్చేసి 2. ఇవి వచ్చేసి ఎలా తీసుకున్నారంటే, మా మామ మా బాబాయి వాళ్ళే స్థలం తీసుకుని వాళ్ళే ఇల్లు కట్టించేసి డైరెక్ట్ మనకి సేల్ చేసేసారు. అలా తీసుకున్నారు ఈ ఇల్లు 2. ఇప్పుడు నేను శ్రీశైలానికి వెళ్ళడానికి కారణం వచ్చేసి, మా ఇంటి దేవుడు వచ్చేసి శ్రీశైలము. మన ఫస్ట్ రైడు, లాంగ్ రైడ్ వచ్చేసి శ్రీశైలం పోవాలనుకున్నా, అందుకే ఈ రైడ్ ప్లాన్ చేసుకున్నా. ఇది మన ప్లాను. మన కొత్త బండి తీసుకున్నప్పటి నుంచి నేను మా ఇంటి దేవుడి నుంచే స్టార్ట్ చేయాలనుకున్నా. మా ఇంటి దేవుడు అంటే శ్రీశైలం మల్లన్న స్వామి, ఆయనే మా ఇంటి దేవుడు. అందుకే ఆయనతోనే ఫస్ట్ రైడు వేసేసి ఇంకా మిగతా రైడ్స్ అన్నీ కంటిన్యూ చేద్దామని డిసైడ్ అయిపోయినా. ఇది నా ప్లాన్ కాదు, నేను వేసుకున్న రైడ్ ఇది. ఫస్ట్ రైడు మన ఇంటి దేవుని పోయిన తర్వాతే కదా ఏ కార్యమైనా, ఇల్లు ఓపెనింగ్ అయినా పెళ్ళి అయినా ఫస్ట్ పోయేది మన ఇంటి దేవునికి కదా. అందుకని నేను మా ఇంటి దేవునికి బయలుదేరుతున్నా. కర్నూలు నుంచి 181 ఉంది, దగ్గరే. అనంతపూర్ నుంచి అయితే 321 ఉంది. దాదాపు మనము 150 కిలోమీటర్స్ వచ్చిన, 150 కూడా కాదు, 140 కిలోమీటర్స్ వచ్చినట్లు. ఇది వచ్చేసి కర్నూలు సీ క్యాంప్ బ్రిడ్జ్. ఇది మనము కర్నూలు టౌన్లోకి ఎంటర్ అయితేనే నేషనల్ హైవే 44 దిగితేనే వచ్చే ఫస్ట్ బ్రిడ్జ్ ఇది, అనంతపురం నుంచి. ఎన్నిసార్లు పోయినా నాకే తెలీదు. ఇప్పుడైతే నేను గూగుల్ మ్యాప్ కూడా పెట్టుకోలేదు, ఎందుకంటే శ్రీశైలము చాలాసార్లు పోయినా కదా, అందుకని మనకు గూగుల్ మ్యాప్ కూడా అవసరం లేదు, ఇంకా డైరెక్ట్ కొట్టేయడమే. ఇప్పుడు వచ్చేసి మనము కర్నూలులో టౌన్లోకి ఎంటర్ అయిపోతానే ఈ గాంధీ స్టాచ్యూ ఉంది కదా, ఈ గాంధీ స్టాచ్యూ ఇక్కడ మనము రైట్ టర్న్ తీసుకోవాలా నందికొట్కూరు రూట్ పోవాలంటే. ఇప్పుడు మనము శ్రీశైలం వెళ్ళాలంటే నందికొట్కూరు రూట్కి వెళ్ళాలి. ఆ నందికొట్కూరు రూట్ ఇదే. ఇంక ఇక్కడ నుంచి ఆ గాంధీ స్టాచ్యూ దగ్గర మనం ఒక్క రైట్ టర్న్ తీసుకున్నామంటే ఇంకా ఈ రూట్ అంతా నందికొట్కూరు రూట్ వచ్చేసి స్ట్రైట్. మీకు ఆల్రెడీ సైన్ బోర్డ్స్ ఉన్నాయి కర్నూలులో క్లియర్ కట్గా. పైన ఉంది చూడు, తాండ్రాపాడు నందికొట్కూరు స్ట్రైట్ అని. ఇప్పుడు మనం చేయాల్సిన పని వచ్చేసి మంచి టీ తాగడము. టీ తాగేసి మన రైడ్ కంటిన్యూ చేద్దాం. ఇక్కడ ఖాళీగా ఉంది టీ, ఇక్కడ టీ తాగేద్దాం. ఇక్కడ టీ తాగేద్దాం. శ్రీ బాలాజీ టీ కాఫీ 2 ఉన్నాయి, ఏది నచ్చితే అది తాగేద్దాం. ఇది వచ్చేసి కర్నూలులో నీలం సంజయ్య సర్కిల్. నీలం సంజయ్య అంటే ఎవరు కాదు, మన మాజీ సీఎం. ఇది వచ్చేసి ఎదురుగా రిలయన్స్ డిజిటల్ ఉంది కదా, ఈ రూట్ వచ్చేసి నందికొట్కూరు రూటు. కర్నూలులో ఈ రూటు టచ్ అయితే మన సీదా శ్రీశైలంకి ఒక్కటే రూటు. నందికొట్కూరు అలాగే ఆత్మకూరు ఇలా వెళ్తుంది రూటు. వీటితో నుంచి ఇంకా డబల్ వేనే.
ఇంకా 4 వే ఉండదు. నేషనల్ హైవే 44 తర్వాత ఈ రూట్లోకి వస్తే ఇంకా డబుల్ వేనే. అది కాక ఇది రూట్ కొంత కన్స్ట్రక్షన్ అవుతుంది. నేనైతే మొన్న ఫ్యామిలీ ఈవెంట్ ఫంక్షన్కి వచ్చేసినాను. ఈడే రేణుకా ఎల్లమ్మ దగ్గరికి, మీకు పోయే దారిలో చూపిస్తా రేణుకా ఎల్లమ్మ. అప్పుడు వచ్చినప్పుడు ఫుల్ రోడ్డు కన్స్ట్రక్షన్ అవుతుందా, ఇప్పుడు రెడీ అయిందో లేదో తెలీదు. ఇది అయిపోయి దాదాపు 2 వీక్స్ అయిపోతుంది. 2 వీక్స్లో ఏ రోడ్డు రెడీ కాదు నాకు తెలిసి. చూద్దాం, మీకు రేణుకా ఎల్లమ్మని అయితే నేను చూపిస్తా. కర్ణాటక నిన్న ఉంది కదా, వీళ్ళు కర్ణాటక వాళ్ళు ఉగాది ముందర వీళ్ళే శ్రీశైలంకి ఎక్కువగా వచ్చేది. ఇక్కడ నుంచి వరుస క్రమంగా వీళ్ళు బండ్లు వెళ్తున్నాయి, ఇంకా వెనక కూడా ఉన్నాయి. నేను వచ్చేసి ముందుకు వచ్చేసిన, అందుకే 2 బండ్లు మాత్రమే కనపడుతున్నాయి. వెనక వచ్చేసి ఇంకా 5 బండ్లు, ఒక ఆటోను అలా ఉన్నాయి. వీళ్ళు మాత్రం ఉగాదప్పుడు మాత్రమే ఎక్కువ మంది వస్తారు. రోడ్ అయితే ఇంకా కన్స్ట్రక్షన్ కాలేదు, ఎలా ఉన్న రోడ్ అలానే ఉంది. నేను చెప్పలేదా 2 వీక్స్లో ఎవరు రెడీ చేస్తారు చెప్పు. ఇలా రేణుకా ఎల్లమ్మ వరకు నేను చూసినాను, ఆ తర్వాత ఎలా ఉందో తెలీదు నాకు రోడ్డు. ఇదే కండిషనే రోడ్డు కూడా. ఇంకా గైస్ మళ్ళా ఇంత రోడ్డు తార్ రోడ్డు బాగుందా, మళ్ళా వీటితో నుంచి స్టార్ట్. ఓహో, ఇక్కడ 1 సైడ్ వేసినారు, మళ్ళా అటు సైడ్ వచ్చేసి ఇంకా తార్ రోడ్ వేయలేదు. ఇలా ఎంతవరకు ఉందో తెలీదు. ఇది రోడ్డు కండిషన్. ఓరి దేవుడు, ఇలా ఉంటే మనం శ్రీశైలం పోయినట్టే. ఇట్లా ప్యాచ్లు వేసినారు తార్ రోడ్డు. మళ్ళీ కొద్ది ముందు పోతేనే మళ్ళీ మొదటికే. రేణుకా ఎల్లమ్మ అన్నా కదా, రేణుకా ఎల్లమ్మ గుడి వచ్చేసి ఇదే, అది టెంపుల్. ఇక్కడ రష్ వచ్చేసి మంగళవారము శుక్రవారము భారీ రష్ ఉంటుంది. నేను చెప్పినా కదా, వీళ్ళంతా కర్ణాటక వాళ్ళే. కర్ణాటకకి ఉగాదప్పుడు భయంకరంగా వస్తారు. మళ్ళీ ఇవన్నీ వచ్చేసి రేణుకా ఎల్లమ్మవి రూమ్స్, ఇవి అద్దెకి ఇస్తారు. మొత్తం ఇవన్నీ రూమ్స్. ఇక్కడ మంగళవారము శుక్రవారం ఇసుకేస్తే రాలనంత జనం ఉంటారు. ఇప్పుడు శ్రీశైలం బయలుదేరుతున్నా కదా, ఈ రైడ్ స్టార్ట్ చేసి నేను 5 గంటలు అవుతుంది. 5 గంటలకి నేను స్టార్ట్ చేసిన. ఇప్పుడు శ్రీశైలం ఎన్ని గంటలకు రీచ్ అవుతామో తెలీదు. నేను చెప్పినానో లేదో అనే డౌట్తో ఎన్ని గంటలకు స్టార్ట్ చేసినానని మళ్ళీ గోప్రో ఆన్ చేసుకొని చెప్తున్నా. అంత మతిమరుపు నా కొడుకుని నేను. నాకు ఈ షార్ట్ మతిమరుపు ఉంది, లాంగ్వి ఎప్పుడెప్పుడో గుర్తుపెట్టుకుంటా. జస్ట్ 5 నిమిషాల ముందర జరిగినట్టు నేను మర్చిపోతా. నాకు షార్ట్ మెమొరీ లాస్ ఉంది. ఇదైతే చాలా విచిత్రం అనిపిస్తుంది నాకు ఒక్కోసారి నేనే అయితే నవ్వుకున్నా, ఏందిరా నాకు ఇంత వీక్నెస్ ఉందా షార్ట్ మతిమరుపు అని. ఇది వచ్చేసి పక్కన ఉండేది కర్నూలు చెరువు అనుకుంటా. మొత్తం ఇదంతా చెరువే. నందికొట్కూరు శ్రీశైలం వెళ్ళే రూటు మొత్తం కన్స్ట్రక్షనే. మీకు పక్కన కనపడుతుంది కదా మట్టి ఎలా తోయినారు. భయంకరంగా లేట్ అవుతుంది. 60 నుంచి బండి ఎక్కువ పారలేదు, ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది చూడండి. ఎన్ని గంటలకు రీచ్ అవుతామో తెలీదు. మళ్ళీ నేను సాయంత్రం 4 గంటలకల్లా నేను అనంతపూర్కి రీచ్ కావాలా. చూద్దాం ఎన్ని గంటలకు రీచ్ అవుతామో. నందికొట్కూరు పట్టణంలోకి వచ్చేసినాము. ఈ నందికొట్కూరుకి ఒక స్పెషల్ ఉంది. ఇక్కడ వచ్చేసి ఎమ్మెల్యే టికెట్ మాత్రం SC ST వాళ్ళకి ఇస్తారు. ఇక్కడ రూల్ చేస్తున్నది మాత్రం బైరెడ్డి సిద్ధార్థరెడ్డి. ఆయన రూల్ చేసేది ఇక్కడ నుంచే. ఆయన క్రేజ్ మామూలుగా లేదు ఇప్పట్లో. ఇది వచ్చేసి నందికొట్కూరు బస్ స్టాండ్. ఇది చూడండి, నందికొట్కూరు బస్ స్టాండ్. ఇప్పుడు మనము మన రైల్లో, ఈ చిన్న రైల్లో, ఈ రైల్లో వచ్చేసి మా బంధువుల పిల్లోడు, మా బంధువుల అబ్బాయి అరుణ్ అనే పిల్లోడు వచ్చేసి మన రైల్లో యాడ్ అవుతాడు. ఆ పిల్లోడు వచ్చేసి జుబాట్ బంగ్లాలో ఉంటాడు. ఇప్పుడు జుబాట్ బంగ్లాకి వెళ్ళి మనం పిక్ చేసుకొని మనం శ్రీశైలానికి వెళ్ళిపోవడమే. ఈ నందికొట్కూరులో సుజుకి షోరూమ్ ఉందండి.
చాలా పెద్దదే నందికొట్కూరు. ఎక్కడో చూసిన సుజుకి షోరూమ్ అక్కడ కనపడుతుంది కదా కర్ణాటక ఫ్లాగ్. వాళ్ళంతా కర్ణాటక వాళ్ళు. ఇలా వీళ్ళు వచ్చేసి నడుచుకుంటూ కూడా పోతున్నారు కర్ణాటక వాళ్ళు. వీళ్ళు మాత్రం ఉగాది అంతా వీళ్ళదే శ్రీశైలము. అదైతే ఎగ్జాక్ట్గా చెప్పగలను. భయంకరంగా శిబిరాలు వేసుకొని ట్రావెల్ చేస్తారు ఇక్కడ ఉండేవాళ్ళు, ఇక్కడ పోయేవాళ్ళు కర్ణాటక వాళ్ళు. ఇంతకుముందు పెద్ద గుడారమే చూసిన, ఇంకా అట్లా గుడారము ఎక్కడైనా కనపడితే మీకు షూట్ చేసి చూపిస్తా. వీళ్ళకి ఇంకా ఈ ఎండలో నడుచుకుంటూ వస్తున్నారంటే చెప్పుకోదగ్గ విషయమే. ఇంకా ఈ వ్యాన్ కూడా కర్ణాటకనే. ఎలా నడుచుకుంటూ పోతున్నారు. వీళ్ళ కాలు నొప్పులు వచ్చి ఇక్కడ కూర్చున్నారేమో. మొత్తం దారి పొడుగుతూ వీళ్ళే ఉన్నారు నడుచుకుంటా. గ్యాస్ వీడు వచ్చేసి మా మామ కొడుకు. ఇప్పుడు మనతో పాటు రైడ్కి వస్తానేది వచ్చేసి అరుణ్. గ్లౌజ్ లీరా చెప్పరా? ఏం లేదు. గైస్ అరుణ్ మా చెల్లెలు కుష్మా. ఇక్కడ మధ్యలో వేసుకొని కూర్చో. బాయ్ అయితే మళ్ళీ వస్తాలే తాగుదామా. ఇది వచ్చేసి జుబాట్ బంగ్లా. ఇక్కడే అరుణ్ని పిక్ చేసుకున్నాము. ఇక్కడేనా అరుణ్ని పిక్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ టీ తాగేసి వెళ్ళిపోదాము. ఇతను చూడండి నడిచి నడిచి ఎలా నడుస్తున్నాడు. కాళ్ళు నొప్పి పెడుతున్నాయేమో, కాళ్ళు జాపి నడుస్తున్నాడు. భయంకరంగా ఉంటుంది. అన్నా చూసుకోన్నా, ఇంతకుముందు కర్ణాటక వాళ్ళ గుడారాలు చూపిస్తా అన్నా కదా, ఇదే వాళ్ళ గుడారాలు. మొత్తం ఇక్కడ ఇక్కడ ఇంకా ముందర వీళ్ళంతా ఇట్లా టెంట్ వేసుకొని ఉంటారు. అక్కడ ఒక వ్యాను, అక్కడ ఒక వ్యాను. వీళ్ళు ఉగాది అయిపోయేంత వరకు వస్తూనే ఉంటారంట. రీసెంట్గా 2 రోజుల కింద పోయిన వీక్ భారీ రష్ ఉన్నదంట. ఇప్పుడు మా అరుణ్ అంటున్నాడు వాళ్ళ జుబాట్ బంగ్లానే కదా, అతను చెప్తున్నాడు మొత్తం ఫుల్ రష్గా ఉండేదంట. అసలు దారి పొడుగుతా వాళ్ళేనంట, అంత రష్ ఉండేదంట. గైస్ ఈ జనాన్ని చూస్తుంటే శ్రీశైలంలో భారీ రష్ ఉంటుంది అనుకుంటున్నా. చూడండి అక్కడ దారి పొడుగుతా వీళ్ళే. నాకు తెలిసి దర్శనం భారీగా పట్టచ్చు. ఎట్లా తిరిగి అనంతపూర్కి 4 గంటలకు రిటర్న్ కావాలా. ఈరోజు టార్గెట్ ఇది. గాయస్ ఇతను చూడండి కట్టెల మీద నడుస్తున్నాడు. ఇదేం మొక్కో నాకు తెలీదు, కట్టెల మీద నడవడం. ఇది వచ్చేసి తెలుగు గంగ కాలువ. లైట్గా నీళ్ళు ఉన్నాయి, ఇక్కడ లైట్గా నీళ్ళు ఉన్నాయి, మీకు కనబడుతుందో లేదో. ఇది వచ్చేసి 2 భాగాలుగా డివైడ్ చేస్తుంది. అదో కాలువ, ఇదో కాలువ. ప్రజెంట్ అయితే వాటర్ లేవు. వాటర్ ఉంటే చాలా హైట్లో వస్తాయి. ఎక్కడ చూసినా కర్ణాటక భక్తులే, శివభక్తులు. మొత్తం వీళ్ళదే శ్రీశైలం అంతా. ఇప్పుడు గాది ముందర వీళ్ళ శిబిరము మొత్తం కర్ణాటక వాళ్ళే. ఈ జనం చూస్తుంటే నాకు ఉత్సాహపడుతుంది ఎప్పుడైతే దర్శనం అవుతుందో అని. నేనైతే 4 గంటలకు రీచ్ కావాలని పెట్టుకున్నాను అనంతపూర్కి. ఇక 7:26 అవుతుంది. ఏమో దేవుడు, మ్యాక్సిమం రీచ్ కావాలా. ఎందుకంటే పర్సనల్ పని ఒకటి ఉంది, అది కంప్లీట్గా అటెంప్ట్ కావాలా. మనం ఫైనల్లీ ఆత్మకూరుకి రీచ్ అయిపోయినాం. మీకు రైట్ సైడ్ కనపడుతుంది కదా, ఇదే ఆత్మకూరు బస్ స్టాండ్. టౌన్లో ఇప్పుడే కదా స్కూళ్ళు అన్నీ స్టార్ట్. ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఎవరైనా అనంతపూర్ నుంచి ఫస్ట్గా మహానంది ఇవ్వాలంటే ఇలా వెళ్ళాలి. మహానంది, నంద్యాల మహానంది 67 ఉంది, కడప 177 ఉంది. అలా వెళ్తే మహానంది నంద్యాల వస్తుంది. గైస్ ఇక్కడ ఈ రూటేనా? అదే అదే గైస్, ఇక్కడెక్కడ ఆ రూట్ ఉంది కదా, ఆ రూట్ వచ్చేసి కాలినడక వెళ్ళే వాళ్ళంట.
వీళ్ళు ఇక్కడికే స్టాప్ అంట నా కాలినడకలు వెళ్ళే వాళ్ళు. ఇక్కడ నుంచి ఫారెస్ట్లోకి ఎంటర్ అయిపోతుందంట. ఇప్పుడు ఇంతకుముందు ఆ రూట్ చూసినాం కదా, జనాలంతా ఉన్నారు. అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంతకుముందు గుడి కనపడింది కదా, దాని ఎదురుగా సందే, ఆ ఎదురుగా సందే 6 నుంచి స్టార్ట్ నడుచుకుంటూ పోయేది. ఆ శివాలయంలో ముక్కొని అంతా ఇంకా బయలుదేరుతారంట ఇంకా నడుచుకుంటా. ఇంకా ఇక్కడ నుంచి వచ్చేసి మనకి నడుచుకుంటా పోయే వాళ్ళకి అస్సలు సంబంధం ఉండదు. వాళ్ళు ఆ శివాలయంలో మొక్కొని అట్లే వెళ్ళిపోతారు వాళ్ళు. ఇక్కడ ఓన్లీ కార్స్, బైక్స్, బస్సెస్ మాత్రమే బయలుదేరుతాయి ఇక్కడ నుంచి. ఇంతటితో 2 లైన్ కూడా అయిపోయింది. ఇప్పుడు సింగిల్ లైను. ఈ ఎర్ర బుజుగులో మనం ఇప్పుడు ట్రావెల్ చేయాలా. ఘోరంగా ఉంటుంది చూడు, బస్సు వస్తేనే ఎట్లా లేస్తుంది దుమ్ము. భారీగా లేస్తుంది, గబ్బులు వేసిపోతాయి బట్టలు. వాళ్ళు ముందర వ్యాన్ పోతుంది కదా, వాళ్ళు వచ్చేసి పాటలు పెట్టుకుంటూ పోతున్నారు. మీకు ఆల్రెడీ గోపురంలో నుంచి వినపడుతుంటుంది. ఇది వచ్చేసి ఫారెస్ట్ చెక్ పోస్టు. ఇక్కడ నుంచి కాలినాడికి వెళ్ళే వాళ్ళకి వాటరు, గీటరు అన్నీ సప్లై చేస్తారంట వీళ్ళు. ఇక్కడ కార్లకు మాత్రమే చెకింగ్, బైకులకు లేదు. ఇంకా బైకులను అయితే వదిలేస్తున్నారు, కార్ని అయితే కంపల్సరీ నిలబెట్టి చెక్ చేస్తున్నారు. నాగార్జున సాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్ అన్నీ ఎండిపోయింది, ఫారెస్ట్ ఏం లేదు. ఇంతకుముందు అయితే నేను వచ్చినప్పుడు ఫుల్ గ్రీనరీ ఉండే, ఇప్పుడు వచ్చేసి మొత్తం ఎండిపోయింది ఫారెస్ట్. ఒకవేళ వర్షాకాలంలో వస్తే ఇంత దుమ్ము లేదు, ఎప్పుడు వర్షం పడతానే ఉంటుంది అడవిలో, అంత కూల్గా ఉంటుంది. ఇప్పుడు చూడండి మొత్తం ఒక చెట్టు పైన ఒక ఆకు కూడా లేదు. ఈయన హ్యాండిక్యాప్డ్, ఈయన ధైర్యానికి మెచ్చుకోవచ్చు. ఎక్కడి నుంచి వస్తున్నాడు కానీ కర్ణాటక నుంచి వస్తున్నాడు. బైక్ ట్రావెల్ ఇష్టపడిన వాళ్ళు ఏ అంగవైకల్యం అయితే అస్సలు అడ్డుపడదు. నాకు తెలిసి ఏదైనా మనం ట్రావెల్ చేద్దామని ఫిక్స్ అయిన తర్వాత అంగవైకల్యం కానీ ఏం కానీ మనసుకి ఏం పెద్దగా మైనస్ పాయింట్లు అనిపివు. తోలేస్తాడు బండిని. అంటే నీకు రైడింగ్ అంటే ఫ్యాషన్ అని ఉండాలా. ప్యాషన్ రైడింగ్ మీద అనే రైడ్ చేయాలనే ప్యాషన్ ఉంటే ఈజీ కొట్టేయచ్చు. ఈడేందయ్యా ఫైటింగ్, కాకుల ఫైటింగ్. గాయస్ ఇక్కడ నుంచి డెడ్లీ ఫారెస్ట్ ఘాట్ సెక్షన్ స్టార్ట్ అవుతుంది. మోస్ట్ డేంజరస్ కర్వ్స్ ఉన్నాయి ఇక్కడ. చూడ్డానికి ఈ ఘాట్ సెక్షన్లో 2-3 ఉన్నాయి కానీ మోస్ట్ డేంజరస్గా ఉంటాయి. ఇది వచ్చేసి వ్యూ పాయింట్. దీని కొద్దిగా ముందరే క్రేజీ టర్న్ ఉండేది. చూడండి గైస్, లారీ ఎంత ఇబ్బంది పడుతుందో ఎక్కనీకి. మోస్ట్ డేంజరస్. గోపురం మీద దుమ్ము పడినట్లుంది. మోస్ట్ డేంజరస్ టర్న్ అది. ఆడ సైన్ బోర్డు ఉంది చాలా ప్రమాదం అని. లారీ చూడండి ఎంత స్లో ఎక్కుతుందో. అక్కడ లారీ నిలిచిపోయింది. ఎందుకు నిలిచిపోయిందంటే ఈ లారీ వస్తుంది కదా, దానికి టర్న్ తిప్పడానికి ఇబ్బంది పడుతుందని ఇక్కడే నిలబెట్టుకొని చూస్తున్నారు వీళ్ళు. ఇది వచ్చేసి క్యారెట్ లోడు. ఈ అంతా ఎండిపోయింది ఫారెస్ట్. ఎట్లున్నాయి చూడండి ఆకులు. క్రేజీ. R15 అయితే బండి ఉంచి తిప్పచ్చు, ఎందుకంటే టైర్ బ్రాడ్గా వస్తుంది, పెద్దగా ఉంటుంది, భారీ టర్న్ అవుతుంది. ఇది వచ్చేసి ఫారెస్ట్ చెక్ పోస్ట్.
అంతా ఇక్కడ చెకింగ్ జరుగుతుంది. అది చూసినారు కదా రైట్ సైడ్, అదే ఫారెస్ట్ చెక్ పోస్ట్. శ్రీశైలం నుంచి వచ్చే వాళ్ళకి అది ఫస్ట్ ఫారెస్ట్. మనము ఆత్మకూరు నుంచి వచ్చే వాళ్ళకి ఫారెస్ట్ చెక్ పోస్ట్ వచ్చేసి ఇది రెండోది. ఇంతటితో ఎండ్ అయిపోతుంది ఫారెస్ట్ చెక్ పోస్ట్ది. ఇప్పుడే ఘాట్ సెక్షన్ రూట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి డబల్ రూటు. ఇంకా దోర్నాల పరిధి లేకొస్తుంది కదా, ఇదంతా ఇక్కడ నుంచి దోర్నాల వరకు డబల్ రూటే ఉంటుంది. ఆ సింగిల్ రోడ్ వచ్చేసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సంబంధము. ఇప్పుడే మా అరుణ్ చెప్పినాడు, అది వచ్చేసి ఆ రూట్కి డబల్ రూట్కి పర్మిషన్ ఇవ్వడం లేదంట ఫారెస్ట్ వాళ్ళు. అందుకే అది ఎప్పటి నుంచో సింగిల్ వేలోనే ఉంది. అదిగిన డబల్ వే అయిందనుకో మ్యాక్సిమం ట్రాఫిక్ కష్టాలు క్లియర్ అయినట్లే. ఇంకా ఇక్కడ నుంచి డబల్ రూటే. ఇంకా ఫైనల్లీ మనం దూర్నాలకు కూడా రీచ్ అయిపోయినాం. మీకు కనబడుతుంది కదా ఆర్చ్, ఇది శ్రీశైలానికి ఎంట్రన్స్ ఘాట్ సెక్షన్కి. ఇప్పుడు మనం శ్రీశైలంకి బయలుదేరుతున్నాము. శ్రీశైలానికి ఆర్చ్ ఎంట్రన్స్ వచ్చేసి ఆ దూరణమే. ఆ దూరణ ఆర్చ్ తోరణం గాయస్, దాని పేరు వచ్చేసి తెలుగులో తోరణం. ఈ రష్ చూస్తుంటే ఎప్పుడు దర్శనం అయిపోతుందో. మనం వచ్చేసి ప్రజెంట్ ఇప్పుడు చెక్ పోస్ట్ దగ్గరకు వచ్చేసినాము, ఫారెస్ట్ చెక్ పోస్ట్. ఇంతకుముందు ఆత్మకూరు చెక్ పోస్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు వచ్చేసి ఇది దోర్నాల చెక్ పోస్ట్. ఇది మొత్తం హెవీ వెహికల్స్కి అంతా ఇక్కడ కంపల్సరీ టోకెన్ తీసుకుంటారు, అంటే టోల్ ప్లాజా మాదిరి. గైస్ కంజులు పోతున్నాయి చూడండి. మనము మొత్తానికైతే శ్రీశైలం ఫారెస్ట్లోకి ఎంటర్ అయిపోయినాము. ఈ బ్రేక్ కట్లు అసలు దగ్గరకు వచ్చిన తర్వాత కనపడుతున్నాయి. శ్రీశైలం ఘాట్ సెక్షన్లో ఫస్ట్ క్రాస్ ఎయిర్ బెండ్. ఘాట్ సెక్షన్లో ఫస్ట్ క్రాస్ కాదు, ఫస్ట్ టర్న్. ఏం మాట్లాడుతానో నాకే తెలీదు ఒక్కోసారి. ఈ విలేజ్ వచ్చేసి చింతాల విలేజ్. ఈ విలేజ్ శ్రీశైలం నుంచి వచ్చే ఫస్ట్ విలేజ్ ఇది చింతాల. ఇట్లా వ్యూ ఉంది కదా, ఇట్లా వ్యూలలో ఏదన్నా వెహికల్ మన ముందర ఉన్నప్పుడు ఓవర్టేక్ చేయాలంటే చాలా రిస్కీతో కూడుకున్న పని. క్లియర్ వ్యూ వచ్చేంత వరకు నేనైతే బండి ఓవర్టేక్ చేయడం లేదు. ఇలా క్లోజప్స్ చాలా ఉన్నాయి. ఇక ఆరన్ కొట్టమని సైన్ బోర్డు ఉంది చూడండి. చాలా డేంజరస్ రూటు. కింద వ్యూ అయితే క్లియర్గా కనపడుతుంది. ఎట్లుంది చూడండి వ్యూ. దాన్ని చూసుకుంటే ఈ పక్క తోలేమో. ఇలాంటి గైస్ వాడు సగం రూట్కి వచ్చేసినాడు, మన ఆపోజిట్ మన రూట్లోకి కూడా సగం వచ్చేసినాడు వాడు. చాలా డేంజరస్ రూట్ ఇది. పనిలో కూడా పెట్రోల్ ఒక పాయింటే ఉంది, అప్పుడే బ్లింక్ అవుతుంది. చూద్దాం. మళ్ళా శ్రీశైలంలోనే ఉండేది పెట్రోల్ బంకు, అక్కడ వేసేస్తే సెట్ అయిపోతుంది. ఆ రాయి తీసేవా లారీల కింద పెట్టింటారా, తీసేయకుండా దెంగుని పోయింటారు. అమ్మా గైస్, ఇప్పుడు హెవీ లారీస్ ఉంటాయి కదా, అవి ఎక్కలేనప్పుడు రాయి అడ్డం పెట్టేస్తారు. అడ్డం పెట్టేసినప్పుడు అవి తీయకుండా అట్లే పెట్టిపోతారు. అవి దానివల్ల చాలా అనార్థాలు కూడా జరిగిపోతాయి. అందుకని మా ఊరిని దిగిపించి దాన్ని తీపిచ్చేసిన. వీటితో నుంచి ఇంకా క్రేజీ బెండ్స్. మళ్ళా మీకు ఈ గోప్రోలో కనపడుతుందో లేదో, రూట్ చూడండి. అక్కడ నుంచి అట్లా పైకి ఎక్కాల కొండ మీదకి, అక్కడ బస్సు పోతాను చూడండి. అలాగే దీని కిందే చిన్న విలేజ్ ఉంది, ఇంకా అది విలేజ్. అది మొత్తం బస్సే చూడండి.
రూటే, ఘాట్ సెక్షన్ రూటు. ఇప్పుడు ఆ కొండ ఎక్కాల మనము. ఇట్లా ఆడైతే బస్సు అయితే స్లోగా ఎక్కుతుంది. మొత్తానికైతే ఘాట్ సెక్షన్ ఫుల్ టఫ్. క్లియర్ వ్యూ వచ్చేంత వరకు ఎవరే కానీ ఓవర్టేక్ చేయొద్దండి. ఈ ఘాట్ సెక్షన్లో చాలా ప్రమాదం ఓవర్టేకులు చేసినారంటూ. ఇది వచ్చేసి ఫారెస్ట్ చెక్ పోస్ట్. ఈ నంది వచ్చేసి టెంపుల్ ఎదురుగా ఉంటుంది. టెంపుల్ అక్కడ ఉంది చూడండి. టెంపుల్ ఎదురుగానే డ్యామ్ కూడా కనపడుతుంది. అందులో నీళ్ళు కూడా కనపడుతున్నాయి. చాలా తక్కువ ఉన్నాయి. గోప్రోలో కనపడిందో కనపడలేదో తెలియదు కానీ మొత్తానికైతే ఇదంతా అక్కడ ఒక టెంపుల్ నాకైతే కనపడుతుంది. గోప్రోలో కనపడుతుందో లేదో కానీ ఆ టెంపుల్ ఎదురుగానే ఈ నంది ఉంటుంది. రష్ ఎక్కువ ఉన్నట్లుంది. గైస్ ఫైనల్లీ శ్రీశైలం కూడా రీచ్ అయిపోయినాము. పోయి చూసొద్దామా? ఫైనల్లీ శ్రీశైలం కూడా రీచ్ అయిపోయినాం. ఇంకా శ్రీశైలంలో వెళ్ళి యాదవ సత్రం దగ్గర వెళ్ళి మనం రూమ్ తీసుకుందాము. అక్కడికి రూమ్ దొరక్కపోతే తిరిగి మళ్ళా సున్నిపెంటకు రావాల్సిందే, లేకపోతే ఏదో ఒకటి జుగాడు చేయాల్సిందే, తప్పదు. ఏ బస్సు నిలిచిపోయిందా? ట్రాఫిక్ జామా? ఏ అరుణ్, చాలా ట్రాఫిక్ జామ్ ఉన్నట్లుంది. ఇంత ట్రాఫిక్ జామా? ఓ సాక్షి గణపతి కదా, అందుకు ట్రాఫిక్ జామ్. శ్రీశైలంలో రూమ్ దొరక్క మేము వచ్చేసి సున్నిపెంటలో రూమ్ తీసేసుకున్నాము. ఈ రూమ్ వచ్చేసి మనకి 600 పడింది. యాదవ సత్రానికి దగ్గరికి ఫస్ట్ వెళ్ళినాము. అక్కడ వచ్చేసి మామూలు రూమే వాడు 3000 చెప్పినాడు. ఏసీ వచ్చేసి 4000 చెప్పినాడు. ఉండేదే మనము స్నానం చేసి వెళ్ళిపోయే వాళ్ళమే. ఈ రోజు అంతా ఈడేమి ఉన్నాము. అట్లా దానికి 4000 పెట్టాలన్నా చాలా దుబారు. వాడు చెప్పడం కూడా చాలా రాంగ్. అందుకని మేము సున్నిపెంటలోకి వచ్చేసి రూమ్ తీసేసుకున్నాము. ఇంకా ఇప్పుడు ఆల్రెడీ మేము దర్శనం పోయేసి వచ్చినాము. ఇంకోటి వచ్చేసి గోప్రోను సెల్లు రూమ్లోనే మర్చిపోయినా. శ్రీశైలంలో వచ్చేసి టికెట్ కౌంటర్ మారిపోయింది. క్యూ లైన్లో వచ్చేసి చాలా పెద్దగా చేసినారు. ఇప్పుడు మొత్తము మనము టాయిలెట్స్ ఉన్నాయి చూడ, ఆ పక్క నుంచి ఇప్పుడు పెద్దగా చేసినారు. ఇప్పుడు దర్శనానికి పోవాలంటే ఫుల్ రౌండ్ ఆఫ్ చేయాలి. మొత్తం క్యూ చాలా పెద్దగా చేసినారు. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ రిటర్న్ టు అనంతపూర్. మళ్ళీ చేయకుండా గోప్రోలో కలుసుకుంటాం. ఫైనల్లీ రూమ్ను కూడా చెక్అవుట్ చేస్తున్నాము. ఇప్పుడు మేము వచ్చేసి రిటర్న్ టు అనంతపూర్. అరుణ్ వచ్చేసి జుబాట్ బంగ్లాలో దింపేసి ఇంకా బయలుదేరడమే. అరుణ్, ఆ కీస్ వేసేసి వాళ్ళకి ఇచ్చేయి. రూమ్ అయితే చెక్అవుట్ చేస్తున్నాం. మన బండి కూడా అంతా లగేజ్ అంతా వెనక ముందు అంతా సర్దేసిన. ఇంకా డైరెక్ట్ రోడ్డు మీద కలుసుకుందాం. ఇంకా శ్రీశైలంకి బాయ్. ఇంకా సెండ్ ఆఫ్ చెప్పేస్తున్నాం శ్రీశైలంకి. ఇంకా మనము ఇంకా 42 కిలోమీటర్స్ పోతే దోర్నాల్ వస్తుంది. దోర్నాల్ నుంచి ఆత్మకూరు, ఆత్మకూరు నుంచి నందికొట్కూరు, నందికొట్కూరు నుంచి కర్నూలు, కర్నూలు నుంచి గుత్తి, గుత్తి నుంచి అనంతపూర్. ఇది మన రైడ్ ప్లాన్. కానీ ఇవేమి ఎక్స్ప్లోర్ చేయాల్సిన పని లేదు, ఊరికే డైరెక్ట్ వెళ్ళిపోవడమే. శిఖరం పోవాలంటే ఇట్లా పోయి అదే శిఖరము పాలధార, పంచదార అవి చూడాలంటే ప్రీవియస్ వీడియో నాది ఒకటి ఉంది. ఆ వీడియో చూస్తే మీకు తెలుస్తుంది. లేదు అవి చూపించాలంటే కామెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ నేను శివమాల వేస్తాను కదా, శివదీక్ష, అప్పుడు కంపల్సరీ చూపిస్తా. కామెంట్ చేయండి కింద. అదే అలాగే ఇష్టకామేశ్వరి కూడా చూడాలి. నేను కూడా చూడలేదు ఇంతవరకు. నా చిన్నప్పటి నుంచి నేను శ్రీశైలం తిరుగుతున్నా కానీ ఇష్టకామేశ్వరి అమ్మవారిని ఇంతవరకు చూడలేదు. ఈసారి వస్తే ట్రై చేయాలి. ఇప్పుడే ఫ్రెష్గా యాక్సిడెంట్ అయినట్లుంది. భారీ గుద్దినాడు.
దీనివల్ల ట్రాఫిక్ జాము. ఎవరికి ఏం కాలేదేమో, అయితే సేఫ్. ఓన్లీ ముందర పార్ట్ మాత్రమే డ్యామేజ్ అయింది. ముందర అద్దాలు కానీ డ్రైవర్ కూర్చున్న ప్లేస్ కానీ ఏం డ్యామేజ్ కాలే. ఫ్రంట్ ఫేస్ మాత్రమే డ్యామేజ్ అయింది. పక్కన వెహికల్ నిలబెట్టి ఆడిపోయినాడు వీడు. ఏడబెట్టుకోవాలనేది తెలీదా వెహికల్, రబ్బేసిన కొడుకులు. శ్రీశైలం నుంచి చూస్తున్నా విచిత్రమైన డ్రైవర్స్ అందరూ రోడ్డు మీదే కనపడుతున్నారు. వాళ్ళు రోడ్డు మీదే లేదు తప్ప ఏడ కనపడరు కదా, రోడ్డు మీదే కనపడేది, అన్ని వేషాలు వేసేది. అవ్వా జీవితం. చూడండి గైస్, కొండ మీద ఒక్క చెట్టు మీద ఆకు కూడా లేదు, అంతా రాలిపోయింది. దేవుడా, ఇంతగానే లేదు. అలా వర్షం వచ్చిందంటే ఫుల్ గ్రీనరీ ఇది ఫారెస్ట్. ఇప్పుడు చల్లదనం అంతా ఇంత ఉండదు. దోర్నాల సిటీ వ్యూ చూడండి, మొత్తం దోర్నాలు. అది మొత్తం అక్కడ బిల్డింగ్స్ అన్నీ కనపడుతున్నాయి కదా, అదే దోర్నాల. మనమైతే ఇంకా ఈ ఘాట్ సెక్షన్ దడితే అయిపోతుంది, మళ్ళీ రెండో ఘాట్ సెక్షన్ వస్తుంది. ఇంకా బండి కూడా పెట్రోల్ అయిపోయాక వచ్చింది. దానికి ఒక ట్యాంక్ కొట్టిస్తే, ట్యాంక్ ఏం అవసరం లేదనుకుంటా, 650 ఆ మధ్యలో చాలు. ఒక ట్యాంక్ ఫుల్కి 450 వస్తుంది. ఇది నాకైతే వర్త్ అనిపిస్తుంది మైలేజ్ పరంగా. ఈ బండి 100 గుంజినా కూడా 35 to 40 ఆ మధ్యలో మైలేజ్ ఇస్తుంది. ఇది పర్వాలేదు అనిపించింది, మనీ ఫర్ వాల్యూ. విజిట్ అగైన్. థ్యాంక్ యూ ఫర్ కీపింగ్ NCTR క్లీన్. ఇంతటితో చెక్ పోస్ట్ కూడా దాటేసినాము, శ్రీశైలం చెక్ పోస్ట్. ఇప్పుడు బండికి వచ్చేసి పెట్రోల్ పట్టిల్లా, పెట్రోల్ బంక్ ఎతకల్లా. అసలు బ్లింక్ అవుతుంది మొత్తం. శ్రీశైలం నిండా కర్ణాటక వాళ్ళే. అప్పుడే పెట్రోల్ రూపాయి పెరిగింది. మనం వాల్మీకి కేవ్స్ పోయేటప్పుడు పెట్రోల్ ట్యాంక్ ఫుల్ చేయించినాం కదా, ఆ ట్యాంక్ ఫుల్ తర్వాత మళ్ళీ ఇప్పుడు చేపిస్తున్నా. ఇప్పుడు వచ్చేసి ఒక 650 సరిపోతుంది అనుకుంటున్నా అనంతపూర్కి. ఇంకా ఇక్కడైతే ఎవరు రాలేదు. మన వెహికల్కి అయితే 650 పట్టిస్తున్నా. ఇది సరిపోతుంది అనుకుంటా అనంతపూర్కి. లేదు మీరంతా కనపడతారు చూడప్పా. ఏం చెప్పాలా, మీ పేర్లు తెలుసా నాకు? గైస్ 650కి 5 లీటర్ల 900 ml వచ్చింది. ఇది మన రెండో ఫ్యూల్ ట్యాంకు. యూట్యూబ్ ఛానల్ పేరా? సురేష్ యాదవ్ ది బైక్ కోల్గాస్. వీళ్ళంతా నా ఛానల్ అడిగినారు, నేను టైప్ చేసి ఇచ్చిన. నేనైతే సబ్స్క్రైబ్ చేయలేదు, ఎందుకంటే నేను చెయ్యను. సబ్స్క్రైబ్ చేసుకున్నా ఫలితం ఉండదు, ఎందుకంటే వీడియో చూడాలి కాబట్టి. అందుకని నేనైతే ఊరికే ఛానల్ నేమ్ ఒకటి టైప్ చేసి ఇచ్చేసిన. మనమైతే బయలుదేరుతున్నాము. తమ్ముడు బాయ్ చెప్తాడు. కూర్చోలేదా? అయినా నేను స్పర్శ లేకుండా ఎలా తోలుతున్నా బండి, ఎక్కినాడా లేదా అని చూడుకోకుండా. ఏంది 3 పాయింట్లే వచ్చింది 650కి, 5 లీటర్లు వచ్చిన. ఇప్పుడు వచ్చేసి మన బండిలో వచ్చేసి 6 లీటర్లు ఉంది. 6 లీటర్లకి ఇప్పుడు వచ్చేసి మన బండి రీడింగ్ వచ్చేసి 508 తిరిగింది. ఎంతవరకు వస్తుందో చూడాలి. 3 పాయింట్లు. దోర్నాలు దాటేసి మనం వచ్చేసి ఆల్రెడీ ఒక 10 కిలోమీటర్స్ వచ్చింటాము. దోర్నాల్లో నేను షూట్ చేయడమే మర్చిపోయినా. డైరెక్ట్ పెట్రోల్ బంక్ దగ్గర నేను ఆన్ చేసిన పెట్రోల్. నాకు వచ్చేసి పెట్రోల్ ఎక్కడ దొరుకుతుంది అనేది ఒక టెన్షన్ అయిపోయింది. దోర్నాల్లో వచ్చేసి పెట్రోల్ బంకే లేదు, అవుట్ కట్స్లో ఉంది. అవుట్ కట్స్లో చూపించిన పెట్రోలే ఆ బంకు.
అందుకు దూరణాల్లో షూట్ చేయడమే మర్చిపోయినా. ఇప్పుడు డబుల్ రోడ్ అయిపోయింది, ఇప్పుడు వచ్చేసి సింగిల్ రోడ్ వచ్చింది. తలకాయ తినే రూట్ ఇది. దుమ్ము ఎగురుతూనే ఉంటుంది, ఒక పక్క పోతా మనం ఈ దుమ్ములో ట్రావెల్ చేసుకుంటూనే పోతుండాల. ఆంటీ వాళ్ళైతే నా కెమెరా కల్లా చూసి వీడేంద్రబ్బా ఏంది ముందర పెట్టుకున్నాను అంటుంది. ఆ పాప అయితే నవ్వుతుంది. మొత్తానికైతే మనం ఘాట్ సెక్షన్ అంతా పూర్తి చేసేసినాము. ఇప్పుడు వచ్చేసి ఆత్మకూరు చెక్ పోస్ట్, ఇది ఫారెస్ట్ది. దుమ్ము ఉన్నట్లుంది. పోలీసు వాళ్ళు ఎవరిని దూరనీయకుండా అట్లా పంపిస్తున్నారు. అబ్బా ఇష్టానుసారం తోలుతున్నారా వీళ్ళని ఆ కొడుకులు, కర్ణాటక వాళ్ళు. ఏంద్రయ్యా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఇంత ట్రాఫిక్ జామా? ఈడ క్లోజు. మనమ్మ జీవితం సిటీలో కింద దారుణంగా ఉంది ఈడ ట్రాఫిక్. ఓరి దేవుడు. ఏంద్రా ఎంత దారుణంగా ఉంది ట్రాఫిక్. మాకెప్పుడు విముక్తి కలిగేది ఈ ట్రాఫిక్ నుంచి. నేను ఆత్మకూరు ఫారెస్ట్ నుంచి చూపించిన కదా, ఆడతో నుంచి ట్రాఫిక్ ఈ రేంజ్లో ఉంది. ట్రాఫిక్ అంతా క్లియర్ అయిపోయి బయటకు వచ్చేసినాము. ఆడ లారీలు ట్రాఫిక్ అయిపోతే ఇక్కడ డున్నపోతులు ట్రాఫిక్. ఏందిరయ్యా ఇన్ని ట్రాఫిక్లా? మనుషులకే తెలివి లేదనుకుంటే జంతువులకు కూడా. ఇంతకుముందు ఆ బస్సు అడ్డం పెట్టి ఇంత ట్రాఫిక్ అయిపోయింది. ఈ ఎనుగోడ్లు పెట్టి ఇప్పుడు ట్రాఫిక్. వీటి గుంపు చూడు ఎంత పెద్దగా ఉందో. అమ్మయ్య బరగొడ్ల ట్రాఫిక్ కూడా అయిపోయింది. అవి కూడా స్ట్రైక్ చేస్తున్నాయి మాకు ఇండిపెండెన్స్ కావాలని. దాంట్లోకి ఇండిపెండెన్స్ ఓనర్ చెప్పింది నెల ఎప్పుడు పాలు పితికితే అప్పుడు గిన్నె పెట్టి పిండుకోవాలా, ఇవన్నీ ఉన్నాయి. అవి కూడా ఫ్రీడమ్ ఫైటర్స్ చేసేస్తే ఏవి పాలివో నాకు తెలిసి. తన కాలినడక నేను సరిగ్గా చూపించలేదని ఫీలింగ్తో మళ్ళీ చేస్తున్నా. ఇది వచ్చేసి శివాలయము. ఇక్కడ స్టార్ట్ చేసి ఈ సందు ఉంది కదా, ఇది సందు 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 ఇక వీళ్ళు పోతున్నారు చూడు. ఇక్కడ నుంచి వాళ్ళకు కట్టెలు కూడా అమ్ముతున్నారు. ఈ సందు వీళ్ళు పోతున్నారు కదా, ఆ సందులో నుంచి ఇంకా డైరెక్ట్ శ్రీశైలంకి మొత్తం ఫారెస్ట్లో నడుచుకుంటూ పోవడమే. ఇక్కడ మంచి బిజినెస్ జరుగుతుంది. ఈ ఊరు వాళ్ళకి పండగ చేసుకుంటుంటారు. మనం ఫైనల్గా కర్నూలుకి కూడా చేరేసుకున్నాము. ఇక్కడ చిన్న టీ బ్రేక్. ఛాన్స్ సేపటి నుంచి టీ తాగాలనిపిస్తుంది కానీ ఎక్కడ నిలబెట్టుదామని అనిపించలేదు. కర్నూలు వచ్చేంతవరకు ఉందామనుకున్నా, అందుకని కర్నూలు వచ్చి టీ తాగేస్తున్నా. మొత్తానికైతే హైవే ఎక్కినాం కానీ హైవే మీద కూడా చాలా ట్రాఫిక్ ఉంది. మీరే చూస్తున్నారు కదా, అక్కడ వెహికల్స్ కూడా అడ్డం వస్తున్నాయి. చాలా ట్రాఫిక్ ఉంది. సిటీలు అనుకుంటే ఈరోజు అయితే ట్రాఫిక్ అయితే ఘోరంగా సతాయించింది. శ్రీశైలంలోనూ సతాయించింది, ఇక్కడ కర్నూలులో టౌన్లో కూడా సతాయించింది. నేను వచ్చేసి టీ వచ్చేసి అవుట్కట్స్లో తాగినా, నేషనల్ హైవే 44 మీద కొద్దిగా రిలీఫ్ దొరుకుతుందని. ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి 9 అవుతుంది. అనంతపూర్ రీచ్ అయిపోతే 10:30 ఆ మధ్యలో అవుతుంది. ఇంతకీ నాతో పాటు వచ్చిన అరుణ్ ఎక్కడ దిగినాడని మీకు డౌట్ వచ్చిండొచ్చు. ఆ డౌట్ క్లియర్ చేస్తా. అరుణ్ వచ్చేసి జుబాట్ బంగ్లాలోనే దింపేసిన తర్వాత మనం ఫైనల్లీ
అనంతపురం కూడా రీచ్ అయిపోయినాం. ఇంకా రాజీవ్ నగర్. ఇప్పుడు మనం నేషనల్ హైవే 44 నుంచి కిందికి దిగేస్తే మన ఇంటి దగ్గర పోతాము. ఇది వచ్చేసి రాజీవ్ కాలనీ, అలాగే లెక్చరర్స్ కాలనీ అలా తీసుకొని వెళ్తుంది మన ఇంటికి. ఇది చూడండి గైస్, విస్ట్రోమ్ లైట్ వ్యూ, నైట్ వ్యూ బీభత్సంగా పడుతుంది లైట్ మాత్రం. ఫైనల్లీ ఇంటికి కూడా చేరేసుకున్నా. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే వాట్సాప్లో కూడా షేర్ చేయండి. సీ యూ నెక్స్ట్ బ్లాగ్.